వానాకాలానికి ముందే ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. తెలంగాణలోని జలాశయాలకు వరద పోటెత్తుతుంది. వనపర్తి, గద్వాల జిల్లాల సరిహద్దుల్లోని జూరాల ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మే నెలలోనే వరద వచ్చింది. ఎగువన ఉన్న ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు నిన్న ఒక్కసారిగా 40,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి 66,000 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఆ తర్వాత మరో 2 గేట్లను కూడా ఎత్తారు. మొత్తం 12 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇవాళ మరో 1,00,000 క్యూసెక్కుల వరద నీరు జూరాల ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉందంటున్నారు. అటు జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 99,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 83,616 క్యూసెక్కులు ఉండగా నెట్టెంపాడు వద్ద మరో 1,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యాంకు ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,379 క్యూసెక్కులు, జూరాల నుంచి 66,000 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 22,527 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో ప్రాజెక్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 7,582 క్యూసెక్ల నీటిని ఉపయోగించి 3.338 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇక కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 70,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. మరో 4 రోజుల పాటు ఆల్మట్టి, జూరాలకు వరద ఇదే విధంగా వస్తుందని కేంద్ర జలవనరుల సంఘం సమాచారం ఇచ్చింది. ముందుగానే వచ్చిన వరదల వల్ల తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య 2 నెలలుగా నెలకొన్న తాగునీటి వివాదాలకు తెరపడనుంది.